ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ దేశం అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది అమెరికా. కానీ నేడు అదే అమెరికా ఒక చిన్న దేశమైన ఇరాన్ తో పోరాడుతూ నెల రోజులకు పైగా ఇబ్బంది పడుతోంది. కానీ మన భారతదేశం ఎలాంటి గ్లోబల్ సపోర్ట్ లేకుండా ఓ న్యూక్లియర్ పవర్ ని కేవలం 3 రోజుల్లో మోకాళ్లపై కూర్చోబెట్టింది. వినడానికి గూస్బంప్స్ వస్తున్నాయి కదా. అసలు ఈ 3 రోజుల్లో ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇండియన్ ఆర్మీ సృష్టించిన విధ్వంసం ఏంటో తెలిస్తే మీ రోమాలు నెక్కబడుచుకుంటాయి. 2025 ఏప్రిల్ లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి భారతీయుల గుండెలను రగిలించింది. దానికి ప్రతీకారంగా భారతదేశం తీసుకున్న సంచలన నిర్ణయమే ఈ ఆపరేషన్ సింధూర్. ఒకవైపు చూస్తే మనకు పెద్దగా ప్రపంచ దేశాల సపోర్ట్ లేదు. పైగా శత్రు దేశం పాకిస్తాన్ ఒక న్యూక్లియర్ పవర్. మన వెనక ఎవరూ లేరు, ఎలాంటి బ్యాకప్ లేదు. కానీ మన సైన్యం ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. భయం లేదు, ఆలస్యం లేదు. ఓన్లీ వన్ మిషన్, శత్రువు పని పట్టడం. ఇదే మన స్ట్రాటజీ. మే 7వ తేదీన మొదలైన ఈ ఆపరేషన్ ప్రపంచ దేశాలను షాక్ కి గురి చేసింది. బ్రహ్మోస్ లాంటి క్షిపణులతో పాకిస్తాన్ గుండెల్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను మన త్రివిధ దళాలు ఊడ్చి పారేశాయి. ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు, సుదీర్ఘమైన యుద్ధం లేదు, పక్కా ప్లానింగ్, పర్ఫెక్ట్ అటాక్. దెబ్బకు తట్టుకోలేక 3వ రోజుకే పాకిస్తాన్ చేతులెత్తేసి కాల్పుల విరమణ అంటే సీజ్ ఫైర్ కోరింది. ఒకప్పుడు 1971వ యుద్ధంలో బంగ్లాదేశ్ ను సృష్టించడానికి మనకు 13 రోజులు పట్టింది. కానీ ఇప్పుడు కేవలం 3 రోజుల్లోనే పాకిస్తాన్ ఆట కట్టించాం. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, బలం అంటే సైజ్ కాదు, సరైన సమయంలో దెబ్బ కొట్టడం అని. ఇది కొత్త భారతదేశం తీరు. ఎవరో వస్తారని, ఏదో సాయం చేస్తారని ఇండియా ఎదురు చూడదు. అవసరమైనప్పుడు సైలెంట్ గా యాక్షన్ తీసుకుంటుంది. ఎవరైనా రెచ్చగొడితే కథ ముగిస్తుంది. నో నాయిస్, జస్ట్ రిజల్ట్స్. మన ఇండియన్ ఆర్మీ పవర్ చూసాక మీకేమనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. ప్రపంచానికి మన సత్తా చాటే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. జై హింద్.